problem. Suppose A and B are events with P of A equal to 0.5, P of B equal to 0.4 and P of A intersection B equal to 0.3. Find the probability that A does not occur. Neither A nor B occur. 2 పాయింట్లు కనుక్కోవాలి. ఫస్ట్ వన్ ఏ డస్ నాట్ అక్కర్ అంటే అర్థం ఏంటి? ఏ డస్ నాట్ అక్కర్ అంటే ఏ జరగకూడదు అంటే కాంప్లిమెంట్ అనమాట. పైన ఇలా కాంప్లిమెంట్ రాయొచ్చు, సిఎన్ రాయొచ్చు, లేదా పైన డాష్ పెట్టవచ్చు అన్నమాట. సో ఏ జరగకూడదు కాబట్టి పైన కాంప్లిమెంట్ పెట్టాం. పి ఆఫ్ ఏ బార్ అంటే అర్థం ఏంటి? 1 మైనస్ పి ఆఫ్ ఏ. ఎందుకని? ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అంటే ఫెయిల్యూర్ అని అర్థం ఇక్కడ. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫెయిల్యూర్ కావాలంటే 1 మైనస్ సక్సెస్. ఏ డస్ నాట్ అక్కర్, ఏ జరగకూడదు, 1 మైనస్ పి ఆఫ్ ఏ. సో మనకి ఈ పాయింట్ తెలియాలి. మనకి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం. సో ఏ డస్ నాట్ అక్కర్, ఏ జరగకూడదు, ఏ బార్ పి ఆఫ్ ఏ బార్ 1 మైనస్ పి ఆఫ్ ఏ. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ 0.5, ఇట్ ఈస్ 0.5. సెకండ్ వన్ ఏంటమ్మా? నెయిదర్ ఏ నార్ బి అక్కర్. ప్రాబిలిటీ దట్ నెయిదర్ ఏ నార్ బి అక్కర్ అన్నాడు. నెయిదర్ ఏ నార్ బి అక్కర్ P of A bar intersection B bar. A జరగకూడదు మరియు B జరగకూడదు అండ్ intersection. P of A bar intersection B bar. This can be written as P of A union B whole complement. P of A union B whole complement. P of A bar intersection B bar ని P of A union B whole bar గా రాయొచ్చు. P of A union B whole bar అంటే 1 మైనస్ P of A union B అన్నమాట. రైట్? సో ఏం చేద్దాం? 1 మైనస్ ఆఫ్ ఎడిషన్ థియరం ప్రకారం P ఆఫ్ A యూనియన్ B అంటే ఏంటమ్మా? P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో 1 మైనస్ ఆఫ్ P ఆఫ్ A 0.5, P ఆఫ్ B 0.4, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B 0.3. సో వీ హ్యావ్ 1 మైనస్ ఇది 0.1, 0.5, 0.6. 1 మైనస్ 0.6 which is nothing but 0.4. Neither A nor B, A bar intersection B bar. P of A bar intersection B bar is equal to P of A union B whole bar. P of A union B whole bar is 1 minus P of A union B. So next topic, very important topic, independent and dependent events. Two events A comma B are in a sample space S are said to be independent if P of B given A equal to P of B. Probability of B given A equal to P of B. ఇంకా చెప్పాలంటే probability of B after the event A has occurred is P of B. ఇంకా చెప్పుకోవాలంటే A జరిగిన తర్వాత B జరిగింది. A జరగడం అనేది Bని ఎఫెక్ట్ చేయదు. ఇండిపెండెంట్ ఈవెంట్. 2 ఈవెంట్లు ఉన్నాయి. ఏబి అనే 2 ఈవెంట్లు ఇండిపెండెంట్ అని ఎప్పుడు చెప్తామంటే ఒక ఈవెంట్ జరగడం అనేది రెండో దాన్ని ఎఫెక్ట్ చేయదు. అదిగో ఏ జరిగింది, దేర్ ఆఫ్టర్ బి జరుగుతుంది, నో ఎఫెక్ట్ ప్రాబిలిటీ ఆఫ్ బి. ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఏ, ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ బి డస్ నాట్ డిపెండ్ అపాన్ ఏ, డస్ నాట్ ఎఫెక్ట్ ఏ. ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఏ డస్ నాట్ ఎఫెక్ట్ బి, ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ బి డస్ నాట్ ఎఫెక్ట్ ఏ. ఏ జరిగింది బిని ఎఫెక్ట్ చేయదు, బి జరిగింది ఏని ఎఫెక్ట్ చేయదు. ఒకదానికి కూడా ఎఫెక్షన్ ఉండదు. ఓకేనా? ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ బి డస్ నాట్ ఎఫెక్ట్ ఏ, ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ బి డస్ నాట్ డిపెండ్ అపాన్ ఏ. ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ బి డస్ నాట్ డిపెండ్ అపాన్ ఏ. P of B by A equal P of B. In other words, we say that two events A and B in a sample spaces are said to be independent if and only if మనం ప్రాబ్లంలో యూజ్ చేసుకుంటామమ్మా P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B. 2 ఈవెంట్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఎప్పుడు అంటాము? ఒక ఈవెంట్ జరిగింది అది ఇంకొక దాన్ని ఎఫెక్ట్ చేయదు. ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ A డస్ నాట్ ఎఫెక్ట్ హ్యాపెనింగ్ B. ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ B డస్ నాట్ డిపెండ్ అపాన్ A. B జరగడం అనేది ఏ మీద డిపెండ్ అయి ఉండదు, డస్ నాట్ ఎఫెక్ట్ ఏ. అది ఎఫెక్ట్ చేయదు, దాని మీద డిపెండ్ అయి ఉండదు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B. రైట్. ద ఈవెంట్స్ A1 A2 so on AN are independent if and only if అంటే ఎన్ని ఈవెంట్ తీసుకున్నా ఇండిపెండెంట్ అంటే ఇంటర్సెక్షన్ ఇంటూలు అయిపోతాయి. ఇంటర్సెక్షన్ ప్లేస్లో ఇంటూ రాస్తాం.
So P of A1 intersection A2 intersection so on intersection AN equal to P of A1 into P of A2 so on P of AN. Two events A and B are independent if and only if P of A intersection B equal to P of A into P of B. Right. A B independent అని చెప్తే A బార్ B కూడా ఇండిపెండెంటే, A B బార్ కూడా ఇండిపెండెంటే, A బార్ B బార్ కూడా ఇండిపెండెంటే. ఐ విల్ దీనికి ప్రూఫ్ నేను తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో చేస్తాను. ముందు ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఏబీలు ఇండిపెండెంట్ ఎవరైనా చెప్పండి, ఇంటర్సెక్షన్ కాస్త ఇంటూ అవుతుంది, ఇలా రాసేసుకోవచ్చు. రెండు ఈవెంట్లు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇంటర్సెక్షన్ ఇంటూ రాయాలి. అలా మీకు చెప్పండి ఏ బార్ బి ఇండిపెండెంట్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, రెండింటికి ఇంటర్సెక్షన్ రాసుకుంటే ఇంటర్సెక్షన్ కాస్త ఇంటూగా రాసుకోవచ్చు. దీని ప్రూఫ్ తర్వాత మనం ఇంకో వీడియోలో ఇస్తాను మీకు. రైట్, ఏబి బార్ ఇండిపెండెంట్, సో వీ కెన్ రైట్ A intersection B bar is equal to P of A into P of B complement. Intersection into, right? A bar B bar independent. Here I chama P of A complement intersection B complement is equal to P of A complement into P of B complement. So finally, in conclusion, vacham two events A and B are independent if and only if P of A intersection B equal to P of A into P of B. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఒక ఈవెంట్ జరగడం అనేది ఇంకొక దాని మీద డిపెండ్ అయి ఉండదు, ఎఫెక్ట్ చేయదు. ఏ జరగడం అనేది బి మీద ఎఫెక్ట్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏబి అనే ఇద్దరు వ్యక్తులకి ప్రాబ్లం ఇచ్చాము, ఏబి ఇద్దరు వ్యక్తులు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఏ సాల్వ్ చేయడం అనేది బిని ఎఫెక్ట్ చేయదు, బి సాల్వ్ చేయడం అనేది ఏ మీద డిపెండ్ అయి ఉండదు. దోస్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. స్కాలర్షిప్ ఏబికి స్కాలర్షిప్లు ఇవ్వాలి, గెటింగ్ స్కాలర్షిప్, ఏకి స్కాలర్షిప్ రావడం అనేది బి మీద డిపెండ్ అయి ఉండదు, బి స్కాలర్షిప్ రావడం అనేది ఏ మీద డిపెండ్ అయి ఉండదు. సో ఎఫెక్ట్ చేయదు ఇండిపెండెంట్ ఈవెంట్స్. అంటే గెటింగ్ స్కాలర్షిప్, గెటింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, గెటింగ్ స్కాలర్షిప్. ఇంకా చెప్పాలంటే వాటిలో మ్యాచెస్ ఆడతాం, క్రికెట్ మ్యాచెస్ ఆడతాం, ఏబిసి టీమ్స్ ఉన్నాయి, ఏబిసి 3 టీంలు ఉన్నాయి, 3 క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నాయి, క్రికెట్ మ్యాచెస్ అలా ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ వచ్చినప్పుడు ఇంటర్సెక్షన్ ఇంటూ అవుతుంది. ఇండిపెండెంట్ అంటే ఒక ఈవెంట్ జరగడం అనేది ఇంకొకటి దాని మీద డిపెండ్ అయి ఉండదు. ఏ జరగడం అనేది బిని ఎఫెక్ట్ చేయదు. ఏ జరిగింది బిని ఎఫెక్ట్ చేయదు, బి జరిగింది ఏని ఎఫెక్ట్ చేయదు. అంటే ఏబి ఇద్దరు వ్యక్తులు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు, ఏ ప్రాబ్లం సాల్వ్ చేశాడు, బి అయిపోడు, తను కూడా చేస్తూనే ఉంటాడు. అది అంటే ఏ సాల్వ్ చేయడం అనేది బి మీద డిపెండ్ అయి ఉండదు, బి సాల్వ్ చేయడం అనేది ఏని ఎఫెక్ట్ చేయదు. The event of happening A does not affect B. The event of happening B does not affect A. Right? So AB independent అయితే A bar B independent, AB bar independent, A bar B bar independent. So finally intersection ఉన్నప్పుడు into రాసుకోవాలి. Okay, let us see a problem on independent events. A problem in calculus is given to two students A and B, whose chances of solving it are 1/3 and 1/4. Find the probability that problem being solved if both of them try independently. Probability of solving problem A. Probability of solving the problem by A. Probability of A to solve the problem. P of A is equal to 1/3. Probability of B to solve the problem, P of B is equal to 1/4. So AB independently solve the problem being solved, and problem solve చేయబడాలి అంటే AB లో ఇద్దరు ఎవరైనా A అయినా సాల్వ్ చేయొచ్చు ఆర్ B అయినా సాల్వ్ చేయొచ్చు. Probability that problem being solved, probability that problem being solved, ప్రాబ్లం సాల్వ్ చేయబడాలి అంటే ఏంటమ్మా, either A can solve the problem or B can solve the problem. A or B, A union B కనుక్కోవాలి. By addition theorem we have P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. So P of A union B is equal to P of A plus P of B minus. సో ఇందాక చెప్పుకున్నాం ప్రాబ్లం సాల్వింగ్ అనేవి ఇండిపెండెంట్. సో ఐ కెన్ రైట్ ఇంటర్సెక్షన్ యాజ్ ఇంటూ. సో P of A into P of B. రైట్. సో P of A 1/3,
P of B 1 by 4 minus 1 by 3 into 1 by 4. So LCM is 12, 4 plus 3 minus 1, 6 by 12, that is 1 by 2. This is the one way of solving the problem. ఇది ఒక మెథడ్. ఇంకా చెప్పాలంటే ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ 1 minus probability that none of them solve the problem. None of them solve. ఎవరు కూడా ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండకూడదు, ఆ కేసు తీసేసాను. ఇది సెకండ్ మెథడ్ అన్నమాట. ఇలా కూడా చేయొచ్చు. ప్రాబిలిటీ దట్ ద ప్రాబ్లం బీయింగ్ సాల్వ్డ్ ఈస్ 1 minus probability that none of them will solve the problem. Success failure equal to 1 అన్నాం కదా, అలాగనమాట. సో 1 minus none of them will solve the problem అంటే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. సో అలా ఇండిపెండెంట్, అందుకని చెప్పుకున్నాం మనం ఏబి ఇండిపెండెంట్, దెన్ ఏ బార్ బి బార్ యు ఆర్ ఆల్సో ఇండిపెండెంట్. సో యూ కెన్ రైట్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్. సో 1 minus P of A is equal to 1 by 3. From this we can write P of A bar is equal to 1 minus 1 by 3. P of B bar is equal to 1 minus 1 by 4. From this we have 2 by 3 into 3 by 4. So 1 minus 1 by 2, which is equal to 1 by 2. This is the second method, right?